కంపారిజన్. ఈ టాపిక్ పైన ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పుండారు అండ్ ఎన్నో విషయాలు మాట్లాడుండొచ్చు. బట్ నేను చెప్పేది ఒకసారి వినండి. మనం ఎప్పుడైతే మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో, మనం ఏదో కోల్పోయినట్టు ఆర్ మన లైఫ్‌లో ఏదో లేదన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. రైట్? అవును. మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాం మరి? దీనికి రీజన్ తెలుసా? మనం మన దగ్గరున్న నెగెటివ్ పాయింట్స్‌ని వేరే వాళ్ళ దగ్గరున్న పాజిటివ్ పాయింట్స్‌తో కంపేర్ చేస్తాం. ఇస్ ఇట్ కరెక్ట్? సరే, పక్కన పెట్టండి. అండ్ ఆల్సో మన లైఫ్‌లో లేనిది అలాగే వేరే వాళ్ళ లైఫ్‌లో ఉన్నదాంతో కంపేర్ చేస్తాం. మరి కరెక్టేనా? మేబీ ఇట్స్ రాంగ్. సరే, ఒకసారి ఆలోచించండి. మరి మీ దగ్గరున్న పాజిటివ్ హ్యాబిట్స్‌ని, మీ దగ్గరున్న పాజిటివ్ థింగ్స్‌ని మీరెప్పుడైనా వేరే వాళ్ళ దగ్గరున్న నెగెటివ్ పాయింట్స్‌తో కంపేర్ చేశారా? వాళ్ళ నెగెటివ్ హ్యాబిట్స్‌తో కంపేర్ చేశారా? నో. మీరెప్పుడూ మీ నెగెటివ్ పాయింట్స్‌ని వాళ్ళ పాజిటివ్‌తోనే కంపేర్ చేశారు. సో, దట్స్ వై నువ్వు బాధపడుతున్నావు. మీ లైఫ్‌లో లేనిది వాళ్ళ లైఫ్‌లో ఉన్నది. ఈ రెండిటి గురించే ఆలోచించుకుంటున్నావు. మరెప్పుడైనా నీ లైఫ్‌లో ఉంది, వాళ్ళ లైఫ్‌లో లేనిది ఎప్పుడైనా ఆలోచించావా? అబ్సల్యూట్‌లీ నో. మీరిలా ఎప్పుడు ఆలోచించుండరు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీ దగ్గరున్న పాజిటివ్ థింగ్స్‌ని, వాళ్ళ దగ్గరున్న నెగెటివ్ థింగ్స్‌ని ఒకసారి కంపేర్ చేయండి. నేనంటే ఇక్కడ మిమ్మల్ని సెల్ఫిష్‌గా మారమని నేను చెప్పట్లేదు. బట్ అలా బాధపడకండి. ఎందుకంటే మీ దగ్గరున్నది వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గరున్నది మీ దగ్గర ఉండకపోవచ్చు. మీ దగ్గరున్న పాజిటివ్ థింగ్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. మీ దగ్గరున్న నెగెటివ్ థింగ్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. సో, సింపుల్. సో, ఇలా మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని అస్సలు బాధపడకండి. అండ్ మిమ్మల్ని ఇలా స్ట్రాంగ్‌గా తయారు చేసే ఈ కంటెంట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.